అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, పాలకుల కొత్త రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఇక్కడ వేస్తున్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోలి రోడ్డు కానీ, ఈరోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటన్ని ప్రపోజల్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నారు. మేము ప్రపోజల్ పంపించి వాటన్నింటినీ అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసావు చెప్పరాదు. ఈ జిల్లాలో రోడ్లు వేయించింది నరేంద్ర మోదీయే. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? నాకు నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి. ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాస్ ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుపు ఇస్తున్న నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పండి. ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా సిలిండర్? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తే ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు, ఫ్రీ జీరో బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? జీరో బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామంలో మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిందో మీరు? కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజలు మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల రైతు బంధు పథకం చెప్పండి. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండ్రు? వ్యవసాయ కూలీలకు 12,000. మరి ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000. ఎంతమంది నిరుద్యోగులకు ఇప్పటిదాకా మీరు నెల నిరుద్యోగ వృత్తి ఇచ్చింది చెప్పండి? ప్రతి నెల ప్రతి మహిళకు 2,500. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పండి? ఒకరికైనా వచ్చినాయా? ఏ ఒక్కరికైనా? ఎందుకైనా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకైనా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటేసిండు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇగో ఇలా ప్రధానమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఇలా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో లేదు వాళ్ళ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామూలు చుట్టుముట్టు జడ్చల్లా ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలి దీనికి. అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఇక్కడ ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? నీ కుర్చీ పీకేస్తానే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయవద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగవద్దా? నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా. కేంద్రంలో నరేంద్ర మోదీ
మరి పూటకొక మాట ప్లేట్ ఇది ఎక్కడ రాజకీయమయ్యా? కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటారు. పొద్దున ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీని తీసేస్తా అని చెప్తుంది, తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుందని చెప్తుంది. ఏమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిండు. ఎన్నికలు అంటేనే ఒకటి ఓడిస్తాయా ఒకటి గెలిపిస్తారయ్యా? రాజకీయం నిలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాము. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే నీకేరునమ్మా, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగ్ పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక్కడ ప్రజలంతా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే నీ చిల్లర రాజకీయాలు ఏంటయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట నోట్లంట కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీలో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటీస్ కాదా? ఏది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడడానికి? మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరు ఏం చేయలేదు. పార్లమెంట్ సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరగబెట్టలేదు. పెద్ద ఎత్తున ఈరోజు ఆధునీకరణ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క స్టేషన్ కి 9 కోట్లు 8 కోట్లు, జిల్లాలో ఉన్న ప్రతి స్టేషన్ వల్ల ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి మన జిల్లా నుంచి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి కృష్ణా వరకు రైల్వే లైన్ పూర్తయి కొత్త ట్రైన్ ప్రారంభమైంది. ఈరోజు ఏవైతే రైల్వే లైన్ ఇంకా మన జిల్లాలో ప్రోగ్రెస్ ఉన్నటువంటి వాటిని కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేయించేటటువంటి పనిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు కమిట్మెంట్ తో పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇలాగా ఓట్ల కోసం హామీలు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఓట్లను దండుకునేదే లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసిండ్రు, దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు అబద్ధం హామీలు ఇచ్చి 5 గ్యారెంటీలని కర్ణాటకలో ఇచ్చి ఇప్పటిదాకా 5 గ్యారెంటీలే తాగడానికి నీళ్లు పరిస్థితి. ఈరోజు ప్రాజెక్టులలో ఇక్కడ మామూనాడు జిల్లా పరిస్థితి కాదు, హోల్ తెలంగాణలో ఇవాళ తాగునీటికి కటకటలాడుతా ఉన్నాయి గ్రామాలు. ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు. మరి కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది, మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ నీళ్లు తెచ్చే విషయంలో మీరు చొరవ తీసుకోవడం లేదు? జూలాలకు కానీ భీమాకు కానీ మరి నీళ్లు విడుదల చేయించి రైతుల పంటలకు నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడేటటువంటి విధంగా ఎందుకు మీరు చొరవ తీసుకోవడం లేదు?
తాగునీటికి ఈరోజు మామూనాల్లో 4 రోజులప్పుడు ఒకసారి నీళ్ళు వస్తాయి, బంద్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జస్ట్ ఏప్రిల్ మాసం ఇంకా రాలే. ఇక్కడ ఇంతకుముందు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చాయి నా ఇంట్లో, ఈరోజు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అంటే పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. దాని మీద మీ దృష్టి ఉందా? దాని మీద మీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉందా? ప్రజల సమస్యల పైన మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? కేవలం రాజకీయ స్పీచ్లు బట్టి ఇక అయిపోయినటువంటి విధంగా ఈరోజు ఉట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ, ఈరోజు పశువులకు నీళ్లు కానీ, మనుషులకు నీళ్లు కానీ, పంటలు ఎండిపోకుండా పంటలు కాపాడడంలో కానీ ఎక్కడైనా మీ ప్రయత్నం కనిపిస్తా ఉందా? వాటి మీద దృష్టి పెట్టండి. ఎలక్షన్లతో పాటు ఈరోజు వాళ్ళని పట్టించుకోకుంటే గ్రామాల నీళ్లు తాగే పరిస్థితి లేదు, పశువులకు నీళ్లు దొరికేటటువంటి పరిస్థితి లేదు, మేత దొరికేటటువంటి పరిస్థితి లేదు. వాటిపైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. వాల్మీకులను మాట్లాడమని చెప్తున్నాం. వాళ్ళకి మైక్ వద్దు, వాళ్ళకి మైక్ ఇస్తే ఇంకోసారి చెప్పి కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేమేమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి ఇవన్నీ ఏం హామీ ఇయ్యలేమా, మీరు కాంగ్రెస్ పార్టీ మనం ఏమని చెప్తే చేయలేమనేటటువంటి మాట ఆయన నోటికెళ్ళి చెప్తారు. రాష్ట్రానికి మర్చిపోవద్దు, తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్టు నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండ్రు ఆడికే పంపిస్తాను. ఇంకా నేను ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు, ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పుడా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తి అర్హత మీకు ఎవరికి లేదు. నీకి అరుణమ్మ పేరు తీసి అర్హత మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళనేటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్న మీడియా ద్వారా. హామీ ఇచ్చి 2014లో అని చెప్తున్నాను. ఎస్, ఒకవేళ హామీ ఇచ్చుంటే ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఒకటేనా అని నేను ప్రశ్నిస్తాను. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించింది. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది. మరి ఇప్పుడు ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డికి దూరాల కాడికి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ నోర్లన్నీ ఏమైనా మూగపోయినాయి. ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలని మీకు సోయలేదా? అరుణమ్మ ఒక్కటే పోరాటం చేసింది. జిల్లాలో ఎవరు పోరాటం చేసింది చెప్పండి, చెప్పండి, ఎవరు పోరాటం చేసింది? జూలాలకు వెళ్ళి కావాలా, జూలాలకు వెళ్ళి కావాలని అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో పోయి గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరైనా వచ్చిండ్రా? ఎవరైనా ఉన్నారా? ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ రావని, నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకొని మాట్లాడితే సరైనది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు.
కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఓకే చేయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు, దానికి కేంద్రం నుంచి నిధి ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. రెడీగా ఉన్నావా? దానికి రెడీగా ఉంటే రేపు మాట్లాడు. తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారెంటీలు అనేవి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతే అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. బస్ పిల్లగాని అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోనా. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వాడు ఏం మాట్లాడతారు? మాటకు అసలు ముందర కూర్చుంటే ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు. ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయింది. మా గద్వాల ప్రాంతం నుంచి అలంపూరు నాలుగందు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరు పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు పోయిండ్రు. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాపం నాయకులు అక్కడ. కానీ అలా హామీ ఏమో ఇస్తలేడు. అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అది కూడా చూపిస్తుంది కదా.